సముద్ర గర్భంలో షార్కులు అనేవి కోట్లాది ఏళ్లుగా జీవిస్తున్న అద్భుతమైన ప్రాణులు. వీటి జీవన శైలి చాలా భిన్నంగా ఉంటుంది. డైనోసార్ల కాలం కంటే ముందు నుంచి ఇవి ఉనికిలో ఉన్నాయి. ఇవి సముద్ర పర్యావరణ వ్యవస్థను సమతుల్యంగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తుంటాయి. కానీ నేటి హాలీవుడ్ సినిమాల్లో వీటి దూకుడు కారణంగా విలన్లుగా మారాయి. కానీ ఇవి ప్రకృతిలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఈనాడు ఈ ప్రాణులు మానవ అత్యాశకు బలైపోతున్నాయి. ముఖ్యంగా ఆసియా దేశాల్లో షార్క్ ఫిన్ సూప్ కోసం వీటి రెక్కలను కత్తిరించే క్రూరమైన షార్క్ ఫిన్నింగ్ అనే పద్ధతిని పాటిస్తూ ఉన్నారు. షార్క్ ను సజీవంగా ఉన్నప్పుడే పట్టుకొని దాని రెక్కలను కత్తిరించి ఆ ప్రాణిని తిరిగి సముద్రంలోకి వేసిరేస్తున్నారు. రెక్కలు లేని షార్క్ సముద్రంలో ఈదలేక ఆక్సిజన్ అందక రక్తస్రావంతో నెమ్మదిగా ప్రాణాలను కోల్పోతోంది. ఇది చట్టవిరుద్ధమైన పని అయినప్పటికీ అధిక ధరలు పలుకుతుండటంతో అక్రమ రవాణా కొనసాగుతూ ఉంది. ఒకప్పుడు వందల ఏళ్లుగా షార్క్లను ఆహారం కోసం మాత్రమే వేటాడేవారు. కానీ ఈనాటి ఆర్థిక డిమాండ్ ఆ పరిధిని దాటిపోయింది. షార్క్ రెక్కల కోసం ఏటా కోట్లాది షార్క్లను చంపుతూ ఉన్నారు. వీటి ద్వారా తయారయ్యే సూప్ ఒక హోదాకు చిహ్నంగా మారుతోంది. తీరా చూస్తే ఆ రెక్కలలో రుచి అంటూ ఏమీ ఉండదు. కేవలం ప్రోటీన్ నూడిల్స్ లాంటి ఆ రెక్కలు సూప్ లోని ఇతర సుగంధ ద్రవ్యాల రుచిని మాత్రమే గ్రహిస్తాయి. కేవలం ఒక సూప్ రుచి కోసం ఒక గొప్ప ప్రాణిని అంతం చేయడం ఎంతవరకు సమంజసమనే ప్రశ్న ఇప్పుడు ప్రపంచాన్ని వేధిస్తోంది. ప్రకృతి నియమాలను ఉల్లంఘిస్తూ సాగుతున్న ఈ వేట సముద్రపు జీవ వైవిధ్యాన్ని దెబ్బతీస్తోంది. సముద్రంలో షార్క్ల సంఖ్య విపరీతంగా తగ్గిపోతోంది. దీనివల్ల పర్యావరణ సమతుల్యత దెబ్బతింటోంది. వేటగాళ్లు డబ్బు కోసం చేసే ఈ పని వల్ల సముద్రపు అడుగు భాగం ఒక శ్మశాన వాటికగా మారుతోంది. ప్రాణాలతో ఉన్నప్పుడే రెక్కలను తొలగించడం వల్ల ఆ జీవి అనుభవించే నరకం వర్ణనాతీతం. ఎంతసేపు ఆ నీళ్లలో విలవలలాడితే అంత వేగంగా రక్తస్రావమై ప్రాణాలు పోతాయి. ఇది ఒక అత్యంత క్రూరమైన చర్య. దీనిపై ప్రపంచ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. అయినా కూడా ఈ వ్యాపారం లాభదాయకంగా ఉండడం వల్ల వేటగాళ్లు దొంగచాటుగా కొనసాగిస్తూ ఉన్నారు. సముద్రపు సంపదను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. షార్కులు మనుషులపై దాడులు చేస్తుంటాయని అందరూ భయపడుతుంటారు. కానీ శాస్త్రీయంగా చూస్తే షార్కులు మనుషులను వేటాడడం చాలా అరుదు. షార్కులు మనుషులను ఎందుకు కరుస్తాయి తెలుసా? సముద్రంలో ఉండే సీల్స్ వంటి వాటిని తినేటప్పుడు పొరపాటున మనిషిని మరొక సముద్ర జీవిగా భావించి కరుస్తాయి. వీటి గురించి ఉన్న మూఢనమ్మకాలు, భయాలు ఈ ప్రాణులను శత్రువులుగా చూసేలా చేస్తున్నాయి. షార్కులు శీతల రక్త ప్రాణులు. జాస్ వంటి సినిమాలు కూడా వీటిని భయంకరమైన ప్రాణులుగా చూపించాయి. కానీ షార్కులు కూడా తోడేళ్ల లాంటివే. వాటికి ప్రకృతి ఇచ్చిన లక్షణం ప్రకారం అవి ఆహారాన్ని తీసుకుంటాయి. ఇవి చాలా నెమ్మదిగా సంతానోత్పత్తి చేస్తాయి. పిల్లలతో పోలిస్తే వీటి సంతానోత్పత్తి రేటు చాలా తక్కువ. ఒకసారి పిల్లలను కని అవి పెద్దయ్యే వరకు షార్క్లు చాలా సమయం తీసుకుంటాయి. వేగంగా ఈదే షార్క్లు కొన్ని మాత్రమే, మిగిలినవి చాలా నెమ్మదిగా కదులుతుంటాయి. ఇన్ని సవాళ్ల మధ్య బతుకుతున్న షార్క్లను అంతం చేయడం అంటే సముద్రపు ఆహార గొలుసును దెబ్బతీయడమే. షార్క్లు లేని సముద్రం అంటే ఎండ్రకాయలు పెరిగి పగడపు దిబ్బలు నశించిపోయే ఒక ఎడారిలా మారుతోంది. షార్క్లు లేని సముద్రం అంటే ఎండ్రకాయలు పెరిగి పగడపు దిబ్బలు నశించిపోయే ఒక ఎడారిలా మారుతోంది. పర్యావరణ సమతుల్యత దెబ్బతింటే అది చివరకు మానవాళికి కూడా ప్రమాదకరంగా మారుతోంది. షార్క్లను చూసి భయపడడం మానేసి వాటిని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. భయంతో కూడిన ఆసక్తి ఉన్నప్పుడే వాటిని కాపాడుకునే దిశగా అడుగులు పడతాయి. ఈ ప్రాణుల గురించి తెలుసుకుంటే అవి ఎంతటి అద్భుతమైన ప్రాణులో అర్థమవుతోంది. ప్రతి షార్క్ సముద్రపు పర్యావరణంలో ఒక ప్రత్యేకమైన పాత్ర పోషిస్తోంది. వాటి ఉనికి వల్లనే చిన్న చేపల జనాభా అదుపులో ఉంటుంది. లేకపోతే అవి విపరీతంగా పెరిగిపోయి సముద్రంలోని వనరులన్నీ నాశనమవుతాయి. షార్క్లను మనం శత్రువులుగా కాకుండా రక్షకులుగా గుర్తించాలి. భయం స్థానంలో గౌరవం ఉండాలి. అప్పుడే సముద్రం సురక్షితంగా ఉంటుంది. అంతర్జాతీయ ప్రకృతి సంరక్షణ సంస్థ నివేదికల ప్రకారం షార్క్ల జాతులలో 37% అంతరించిపోయే ప్రమాదంలో ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఏటా 26 నుండి 73 మిలియన్ల షార్కుల రెక్కలు అక్రమంగా అమ్ముడవుతూ ఉన్నాయి. కేవలం షార్క్లే కాదు, వాటి జాతికి చెందిన రే ఫిష్లు కూడా ఇప్పుడు వేటగాళ్ల బారిన పడుతున్నాయి. చైనా మరియు ఇతర ఆసియా దేశాలలో పెరిగిన ఆర్థిక పరిస్థితి ఈ అక్రమ వ్యాపారానికి ప్రధాన కారణమైంది. అమెరికా వంటి దేశాలు కూడా ఈ అక్రమ రవాణాలో భాగస్వాములు కావడం సిగ్గుచేటు. సొంత దేశ తీరాల్లో షార్క్లను రక్షించుకోవాలని చట్టాలు చేసినా అంతర్జాతీయ జలాల్లో వేట కొనసాగుతూనే ఉంది. ఈ వేటను ఆపడానికి అంతర్జాతీయ కమిషన్లు విఫలమవుతున్నాయి. ఒకవేళ షార్కులు అంతరించిపోతే సముద్రపు ఆవరణ వ్యవస్థ పూర్తిగా దెబ్బతింటోంది. ఫర్ ఎగ్జాంపుల్, టైగర్ షార్కులు తగ్గడం వల్ల తాబేళ్లు పెరిగి సముద్రపు గడ్డిని పూర్తిగా నాశనం చేస్తున్నాయి. అలాగే షార్కులు తగ్గిన చోట మీడియం సైజు చేపలు పెరిగి అవి చిన్న చేపలను తినేస్తున్నాయి. దీనివల్ల పగడపు దిబ్బలు ఆల్గేతో కప్పబడి చనిపోతున్నాయి. ఈ విధమైన ట్రోఫిక్ క్యాస్కేడింగ్ వల్ల సముద్రం తన జీవశక్తిని కోల్పోతోంది. షార్కులు లేకపోవడం వల్ల ఆయిస్టర్లు,
స్కాలప్స్ వంటి ప్రాణులు కూడా కనుమరుగవుతున్నాయి. మనుషులు తినాలనుకునే చేపలను తినే చిన్న జీవులు పెరగడం వల్ల చివరకు మనకే నష్టం జరుగుతోంది. ప్రకృతిలో ప్రతి జీవికి ఒక పాత్ర ఉంది. ఆ పాత్రను మనం గౌరవించకపోతే ప్రకృతి తీర్చుకునే ప్రతీకారం భయంకరంగా ఉంటుంది. ఇప్పటికైనా అంతర్జాతీయ దేశాలు కఠినమైన సంస్కరణలను అమలు చేయాలి. షార్కుల వేటను ఆపడం అంటే భవిష్యత్తు తరాలకు సురక్షితమైన సముద్రాన్ని అందించడమే. అక్రమ వేటను ఆపడానికి ప్రతి ఒక్కరూ వ్యతిరేకించాలి, గొంతు ఎత్తాలి. కేవలం లాభం కోసం ఒక జీవిని అంతం చేయడం దారుణం. మన చర్యల వల్ల సముద్రం తన సహజత్వాన్ని కోల్పోకూడదు. బాధ్యతాయుతమైన పద్ధతులను అనుసరించడం ఇప్పుడు చాలా అవసరం. లేకపోతే అపారమైన సముద్ర సంపద కేవలం చరిత్ర పుటలకే పరిమితమవుతోంది. పర్యాటక రంగం ద్వారా షార్కులు కోట్లాది డాలర్ల ఆదాయాన్ని తెచ్చిపెడుతున్నాయి. పలావు వంటి చిన్న ద్వీప దేశాలు సజీవంగా ఉన్న షార్క్లను చూసేందుకు వచ్చే పర్యాటకుల ద్వారా తమ ఆర్థిక వ్యవస్థను నిలబెట్టుకుంటున్నాయి. ఒక షార్క్ తన జీవిత కాలంలో లక్షల డాలర్ల విలువను పర్యాటక రంగం ద్వారా సృష్టిస్తోంది. కానీ చనిపోతే దానికి దక్కేది కొన్ని వందల డాలర్లు మాత్రమే. ఈ విషయాన్ని ప్రపంచానికి తెలియజేయాలి. ఈనాటి విద్య అవగాహన వల్ల ప్రజల్లో మార్పు మొదలైంది. హాంకాంగ్ వంటి నగరాల్లో ఇప్పుడు షార్క్ ఫిన్ సూప్ ను వివాహ విందుల నుంచి తొలగిస్తున్నారు. హాంకాంగ్, షాంఘై వంటి హోటల్ చైన్లు సూప్ వడ్డించడం ఆపేశాయి. ఇక డైనోసార్ల కంటే ముందు నుంచి బ్రతుకుతున్న ఈ అద్భుతమైన ప్రాణులను కేవలం ఒక సూప్ రుచి కోసం అంతం చేయడం మనిషి అవివేకం. డీప్ ఫేక్ టెక్నాలజీ, హ్యాకింగ్ వంటి ప్రమాదాల గురించి మనం ఎంత ఆందోళన చెందుతున్నామో ప్రకృతిని కాపాడుకోవడం గురించి కూడా అంతే ఆలోచించాలి. షార్కులు లేని సముద్రాన్ని ఊహించుకోవడం అసాధ్యం. మనం ఈ ప్రాణులను కాపాడితేనే సముద్రం సజీవంగా ఉంటుంది. ప్రకృతి మనకు ఇచ్చిన ఈ అద్భుతమైన సంపదను కాపాడుకోవడం మనిషిగా మన కనీస బాధ్యత. రాబోయే తరాలకు మనం ఇచ్చే గొప్ప బహుమతి ఈ సజీవ ప్రాణులు మాత్రమే. సముద్రం మనకు ఆహారాన్ని, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందిస్తోంది. మరణించిన షార్కుల కోసం కాకుండా సజీవంగా ఈదే షార్కుల కోసం ప్రపంచం కలిసి రావాలి. వేటగాళ్ల చేతికి చిక్కకుండా వాటిని రక్షించుకోవాలి. షార్కుల వేటను నిరసించాలి. సముద్రాలను కాపాడుకోవాలి. ఇది మనందరి భవిష్యత్తు కోసం చేస్తున్న పని.